పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన ఆయనకు డీఎస్పీ అద్నాన్, డీఎస్పీ శ్రీవేద, సీఐ దుర్గా ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నర్సాపూర్ సబ్ డివిజన్ ఆఫీసర్స్ తోటి శాంతి భద్రతల మీద సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకి వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రేపటి నుంచి ముమ్మరంగా వినాయకుడి నిమజ్జనాలు జరగబోతున్నాయి. అందువల్ల పోలీస్ అధికారులు ఈ నిమజ్జనం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ ఫ్లో అవుతూ ఉంది. సో ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరు కూడా అనాథరైజ్డ్ ఘాట్స్లో ఎక్కడంటే అక్కడ నిమజ్జనాలు అది చేయకూడదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాలు బాగా పడుతున్నాయి. దానివల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం వారు ఎలక్ట్రిసిటీ కూడా వినాయక మండపాలకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ ట్రాన్స్కోవాలని కానీ సమీపంలో లైన్మెన్స్ ఉపయోగించి ఈ కనెక్షన్స్ అది ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హైదరాబాద్ నగరంలో కూడా శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ అప్పుడు రథాన్ని మాన్యువల్గా లాగుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యి ఒక 5-6 మంది భక్తులు అక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఈ నిమజ్జనం జరిగేటప్పుడు కూడా అందరూ పోలీసు వారితో సహకరించాలి. ఈ భక్తికి సంబంధించిన పాటలు వేస్తూ డీజే సౌండ్స్ పెట్టడము, రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టడము, ఇటువంటివన్నీ ఏం లేకుండా మంచిగా భక్తిని